నంద్యాల జిల్లా సిరివెల్లమెట్టలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి సంబంధించి ఘటన జరిగినటువంటి సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఇక రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి అద్దాలు పగలగొట్టారు. చీకట్లో ప్రయాణికులు బయటకు దూకేశారు. ఇక దీంతో పెను ప్రమాదం అయితే తప్పింది. लाइटिंग फ्लैश लाइटिंग अदमेन हिले मामा लंके ट्रैवल्स है पुलिस स्टेशन में फोन करो भारी वाला है कि मर गया इसमें లగేజీతో సహా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఓ ప్రయాణికుడి ఫిర్యాదుతో ఏఆర్బీసీవీఆర్ బస్సు యజమాని డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ సిరివెల్ల మెట్ట దగ్గర అర్ధరాత్రి బస్సు ప్రమాదం దృశ్యాలని కూడా ఓ వాహనదారుడు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఆ సిరివెల్ల మెట్ట దగ్గర బస్సు టైరు పేలడంతో రైట్ సైడ్ ఎదురుగా వస్తున్నటువంటి డివైడర్ ను ఏదైతే దాటిన తర్వాత లారీ కంటైనర్ కూడా ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత కంటైనర్ లారీ బోల్తాపడింది. బస్సు మాత్రం అలాగే రోడ్డు మీద ఉండిపోయింది. ఈ క్రమంలోనే బస్సులో మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలోనే క్లీనర్ కూడా అప్రమత్తమై వెంటనే బస్సులోని ప్రయాణికులను కూడా కిందికి దించారు. అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా ఒకవైపు బస్సు అంతా కూడా మనం విజువల్స్ లో చూడు బస్సు అంతా కాలిపోతా ఉంది. మరోవైపు ఆ ప్రయాణికులను కూడా వాహనదారులు అయితేనేమి బస్సు క్లీనరు కిందికి తీస్తున్నారు. ఆర్తనాదాలతో ప్రాణభయం గుప్పిట్లో పెట్టుకొని కూడా అయితే ప్రయాణికులు లగేజ్ అంతా కూడా బస్సులోనే వదిలేసి కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బస్సులో మొత్తం 36 మంది ఉంటే కేవలం 4-5 మంది మాత్రమే స్వల్ప గాయాలతో ఏదైతే ఆసుపత్రి పాలయ్యారు. మిగిలిన వారు ఏదైతే బస్సులోని అందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాని పైన, అదేవిధంగా డ్రైవర్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కూడా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. పవన్ రైట్. సుంకన్న, ఎట్లా చూస్తున్నారు ఈ ప్రమాదాన్ని? ప్రమాదవశాత్తుగా జరిగినటువంటి అంశమా, లేదంటే ఏదైనా నిర్లక్ష్యమా? ఏ కోణంలో చూస్తున్నారు ఇది? అంటే ఇది ముఖ్యంగా బస్సు ప్రయాణికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైనా కండిషన్ ఉందా లేదా, టైర్లు అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ఇంజిన్ లో ఏమైనా లోపాలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా కండిషన్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. మరోవైపు ఆర్టీ అధికారులు కూడా వీటిని తరచుగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ఏదైతే టైరు అంతా కూడా అరిగిపోయినటువంటి క్రమంలోనే అది పేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇది బస్సు యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఏదైతే ప్రయాణికులు పోలీసులు కూడా భావిస్తున్నారు. దీనిపైన కూడా ప్రయాణికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బస్సు యజమాని పైన, డ్రైవర్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ అది ముందుగానే గమనించి ఉండింటే ఈ టైర్ పేలకపోవడం, ఈ ప్రమాదమే జరిగేది ఉండేది కాదు. ఎటకేలకు ఆ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఆ క్లీనర్ వాహనదారులు అప్రమత్తమై తమ ప్రాణాలు కాపాడారు. కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాము, లేకపోతే అందరం కూడా సజీవ దహనం అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా బస్సు డ్రైవరు కాపాడేటువంటి ప్రయత్నంలో భాగాన్ని అప్పటికే బస్సు క్యాబిన్ లో చిక్కుకొని డ్రైవర్ కూడా సజీవ దహనమైనారు. మరోవైపు లారీ కంటైనర్ లో కూడా ప్రమాదం జరిగి మొత్తం కూడా క్యాబిన్ అంతా కూడా లారీ క్యాబిన్ కాలిపోయింది. అందులో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనర్ కూడా చనిపోయినారు. కాబట్టి ఇది ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యమైనకోవచ్చు, లేదా యాజమాన్యం నిర్లక్ష్యం. కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రయాణికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ చేశారు. దీనిపై కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కొన్ని శాంపిల్స్ కూడా తీశారు. సో ఇది ప్రమాదం జరిగిన తర్వాత మంటలు ఎలా చెలరేగాయి అనేది కూడా పోలీసు దర్యాప్తులో కూడా తెలియనుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక సాయంత్రం లోపల ఒక
క్లారిటీగా ఏదైతే ఒక నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి FSL రిపోర్ట్ ఇచ్చినటువంటి దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా